ఎనీ టైం డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. నేనంటే అబద్ధం చెప్తా, వీళ్ళందరినీ కూడా అడగండి ఒకసారి. ఎనీ టైం వస్తాయి, ఎనీ టైం వస్తాయి. ఒక్క వారమే ఉంది గ్యాప్. చాలా మంది కింద పడి రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళు కొంచెం సదరం చేసినా కొంచెం తవ్వైంది కానీ ఎప్పుడు ఒక 1 వీక్ తర్వాత రండి మళ్ళీ ఎప్పటిలాగానే వస్తాయి. మొత్తం కలిసే పాములు వస్తున్నాయి మాకు. అటు ఆ ఇల్లు మొత్తం ఖాళీ పెట్టేసినాం మేము. మరి పిల్లలంతా ఎట్లా? ఎవరు లేరు, చిన్న పిల్లలు ఉంటారు కదా, పాములు పురుగులు అంటే భయం అని చెప్పేసి ఖాళీ పెట్టేసినాం. మళ్ళీ ఇది మా పరిస్థితి ఏంది? న్యూస్ ఛానల్ వాళ్ళు వస్తే కూడా ఇటు నుంచి తీసుకురారు, అటు నుంచి ఎటు నుంచో తీసుకెళ్తే అక్కడ కలుపుతారు మాకు. మేము ఎవరైనా ఎప్పుడైనా ఆమె మాట్లాడింది ఏం మాట్లాడింది అంటాం. సరే ఇంటికి 1000 రూపాయలు వేస్తాము, అట్లా కూడా తీయండి అని చెప్తున్నాం. అట్లా కూడా ముందుకు వస్తలేరు, ఇట్లా ముందుకు వస్తలేరు. ఎలక్షన్స్ వచ్చే వరకు కొలతలు పెడుతురు. కొలతలు ఇట్లా 10 సార్లు అయిపోయింటది. ఇప్పటి వరకు కూడా మాకి రోడ్ రాలేదు. ఈ గలీజ్ ఇట్లుంది. పొద్దుగాల చెత్తబండి అయిన వస్తాడు, పైనుంచి కచరేట్ వేస్తారు, పైకైనా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు సపోజ్ పిరేట్ నీళ్లు అవన్నీ గలీజ్ నీళ్ళు అని మొత్తం వస్తాయి. మాకు దానిలో ఎవరు ఉండలేదు. ఇక మేము ఎట్లా నడవాలి? వీళ్ళంతా కింద పడి లేచిపోయిన. నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాధనం బాగుంది, ఇదంతా వీళ్ళంతా అబద్ధాలు మాట్లాడతారు. ఇంకున్నారు చాలా మంది, చాలా మంది గలీజ్ ఉంది. నీకు కావాలంటే పైకి వెళ్ళి రైట్ తీసుకొని పై నుంచి కిందికి చూడండి, అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా నయ్యం, పైపులు ఉండే ఇంకా చాలా డేంజర్ ఉండే. వీళ్ళు కొంచెం మట్టి గుంజించినాక పర్లేదు. ఇట్లా పడతారు ముసలు ఇట్లా పడిపోతారు, ఇట్లా పాములు వస్తున్నాయి. మా పరిస్థితి బాగా. ఈ ఇల్లు మా అమ్మ వాళ్ళది, మాకెవరు కూడా రెంట్ ఇక్కడ ఉంటలేరు. 3 రూమ్లు ఉన్నాయి, కావాలి లోపల వచ్చి చూసుకుంటాం. ఇల్లు చిన్న ఇల్లు ఎలా ఉన్నాయి? ఒక విలేజ్ అన్నట్టు. చిన్న ఇల్లు. చిన్న ఇల్లు. లైక్ వచ్చా సేమ్. సజ్జలు ఎన్ని కొండ మీద అండి ఇల్లు, చిన్న ఇల్లు. పొయ్యి కూడా చూడండి. చిన్నగా ఉన్నాయి. టీవీ చూస్తున్నారు. ఎంత కొండ మీద చిన్నగా ఉన్నాయి. ఎక్కడున్నా గోరింటాకు చెట్టు ఉంటుంది. సరే గోరింటాకు చెట్టుని ఇక్కడ అన్ని చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు.
ఆడుకుంటున్నారు. చిన్న చిన్న రూమ్లు అన్నీ. ఇదంతా చెట్లు. ప్రశాంతంగా ఉంది వాతావరణం, హాయిగా ఉంది. చెట్లు, కొండ మీద చిన్న చిన్న ఇళ్ళు బాగున్నాయి. చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఇళ్ళు, చెట్లు, ఇలా చిన్న చిన్న ఇళ్ళు అన్నీ. సో అందరు ఇక్కడ పని చేస్తూ ఉంటారు. స్కై చెట్టు. పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 40 ఏళ్ళు అవుతుంది. ఓకే, పిల్లలు పెద్దలే? పిల్లలు పెద్దోళ్ళు. ఓకే, చిన్న మనవాళ్ళు ఉంటారు. ఓకే, హాయ్. హాయ్. చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? సరే, గుడ్. గురుకుల స్కూల్. ఓకే, గుడ్. ఇల్లు అయితే బాగున్నాయండి ఇక్కడంతా. ఆయన మా మాడిది, ఆయన మా అన్న, ఆయన మా మాడిది. ఓకే అండి. ఓకే, ఇట్లా చూడచ్చా? నీట్గా ఉంది, చాలా నీట్గా పెట్టారు. ఓకే అండి. చెట్లు చూడండి, ఇవ్వండి చిన్న చిన్న ఇళ్ళు ఇలా ఉన్నాయి చూడండి. బొజు ఇలా చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, చాలా చిన్నగా ఉన్నాయి. స్కూల్ లేదా? సండే. ఓ, సండే అది గుర్తుందా? బట్టలు ఎత్తుకుతున్నారు. సండే కదా, సండే కదా. వీడియో తీసుకోతున్నా. ఎక్కడ ఉంటావు? బట్టలు ఆరేసుకుంటున్నారు. చూడండి ఇల్లు ఎలా సర్దుకున్నారు. చిన్న ఇల్లు చక్కగా ఇలా టీవీ వస్తుంది, బాగుంది చిన్నగా చక్కగా. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓకే, ఇక్కడ ఏం చేస్తారు వర్క్స్? ఓకే, చక్కగా సర్దుకున్నారు. సిస్టర్ ఏమో ఎండ పెట్టుకుంటున్నారు. హే, చిన్న బాబు చూడు, కాలిపోతున్నాయి కాళ్ళు. అవునా? వీళ్ళు ఒక చిన్న చిన్న రూమ్స్. ఈ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటున్నారు అనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చక్కగా విండో ఉంది, గాలి అయితే సమ్మర్కి వస్తుంది. కానీ చూడాలి. చక్కగా సర్దుకున్నారు, చాలా బాగున్నాయి చిన్న చిన్న రూమ్స్. టీవీస్. వాళ్ళ హస్బెండ్ అంటండి, ఇంటి ఓనర్ గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు. హాయ్ అండి. ఫిష్ అండి, చాలా చిన్న చిన్న రూమ్స్ అయినా చక్కగా సర్దుకున్నారు నీట్గా. ఈ బేబీస్ జడలు వేసుకుంటున్నారు. చాలా చిన్న చిన్న రూమ్స్. ఇంకొక టెంపుల్ ఉంది. అన్నీ చాలా చిన్న చిన్న రూమ్స్. ఎంత బస్తీ లాంటివి. అంకుల్ గారు అటు సైడ్ చిన్న గల్లీ ఉంది, ఇంకంతా ఇలా వెళ్తుంటారు. చిన్న చిన్న గల్లీలు బ్యాక్ సైడ్ చిన్న గల్లీలు ఉందిలే పైకి.
ఇలా చిన్న గల్లీలో చిన్న చిన్న కొట్లు ఇలా సందులు ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఓ ఇది వాటర్ ట్యాంక్, వాటర్ వస్తుంది. చేస్తున్నారండి. అటు బాగాలేదు. చూడండి కొండ మీద ఇదంతా సిటీ ఎలా కనిపిస్తుంది చూడండి. ఆపట్టు మామిడికాయలు వచ్చి అమ్ముతున్నారు. చూడండి గ్రౌండ్ ఎంత బాగుందో ఇల్లు. గ్రౌండ్లో ఇల్లు చాలా బాగుందండి. ఇక్కడ ఇళ్ళన్నీ బాగున్నాయి, నీట్గా పెట్టుకున్నారు. చూసే వాళ్ళకేమో పైన కొండ మీద గుట్ట మీద ఇల్లు అని అంటారు, కానీ వాళ్ళకి తెలీదు. ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఇల్లు చాలా నీట్గా పెట్టుకున్నారు కదండి. నీట్గా సర్దుకున్నారు ఇక్కడ అంతా. చిన్న చిన్న సందుల్లో ఇలా కారులతో వెహికల్స్తో కష్టపడి వస్తున్నారు. చిన్నపిల్లలు సైడ్ అయిపోవడాలు ఇదంతా. చెప్పండి ఏంటి? అయ్యయ్యో పాములు వచ్చి ఈ రేకులలో జొర్రి ఇక్కడ కిరాయి తీసుకున్నాము. ఇది ఒక పిల్లలు చిన్న పిల్లలు ఉండరు, ఇద్దరు చిన్న పిల్లలు ఉండరు. ఆ పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, ఏడుస్తున్నారు, పండుకొని లేకపోతున్నారు. మేము లేకపోతే ఉండలేరు వాళ్ళు. మాకు ప్రాబ్లం అయింది. వచ్చి ఆ కట్టెకు బొంగు చుట్టుకొని పండుకుంటుంది. కొట్టడానికి వస్తలేదు, ఎవరు తీయనికి వస్తలేదు, ఎవరు భయపడుతున్నారు. ఈ గనెట్ల నింటే ఆగో ఆ బొక్కల నింటే ఆ పై నింటే ఇక్కడ వరకు వస్తున్నాయి. మళ్ళీ అవి ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఈ చెత్త అంతా తీసేయాలి. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది, ఇది వాళ్ళకుంది వీళ్ళకుంది, ఎక్కడ ఉందో తెలియదు మాకు. మా అమ్మాయి అయితే కిరాయికి ఉంది, ఇదైతే మా రూమ్ ఉంది. ఇక్కడ నుంచి కాదండి పై నుంచి వస్తున్నాయి, మొత్తం పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోనందుకు మొత్తం పాములు ఏమన్నావే చచ్చిపోతున్నాయి, కుక్కలు చచ్చిపోతున్నాయి. దాని వాసనకి పందికొక్కులు చిన్న చిన్న ఎలుకలు అవి పట్టడానికి పెద్ద పెద్ద పాములు రాబట్టినాయి. చిన్న పాములు పెద్ద పాములు బాగా పెద్దగా వస్తున్నాయి, ఇళ్ల పైన ఎక్కుతున్నాయి చల్లగా. ఏం చేస్తామా మొత్తం ఇప్పుడు పొద్దున పూట చెట్ల మీద ఉంటున్నాయి. 2-3 సార్లు చూసేసరికెల్లా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చీదు 2-3 పాములు ఉండిపోతున్నాయి, బాగా ఎక్కువ అయిపోతున్నాయి. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. చూసేసరికల్లా అదే వెళ్ళిపోతుంది. దాని భయం దానికే ఉంటాయి కదా. రవి అలా ఉన్నా కూడా అలా చెప్పిన కూడా వాళ్ళు కూడా చూసానులే అంటున్నారు. ఇంకా అంతే, ఎవరు చెప్తలేరు, ఎవరు ఏమంటలేరు. మాకు చిన్న పిల్లలు ఇంట్లో ఈ ఏరియాలో మొత్తం చిన్న పిల్లలే ఉన్నారు, బాగా చిన్నగానే. ఇల్లు ఎట్లా ఉంది, కిరాయి కడుతున్నాం, మళ్ళా రానేలేదు. ఏం చేసినా అట్లనే ఉంది. పిల్లలకి ఏమి ప్రాబ్లం ఉంది మాకు. ఇది మాకు ఒక రూమ్ ఉంది కాబట్టి కొంచెం అది ఈ రూమ్ ఉంది, ఇది కొనుక్కున్న కాబట్టి ఈ రూమ్ ఉంది, కొంచెం మంచిగా ఉంది నాకు ప్రస్తుతం. ఆ పైన పిట్టలు కుక్కలు తాగుతున్నాయి, అది మొత్తం ఓకే. ఇక్కడ పాములు వస్తున్నాయంటండి, భయపడుతున్నారు. దాంట్లోనే వచ్చి బీరోసన నిరికి కొట్టడానికి వస్తున్నారు ఇంట్లో కూడా. చిన్న పిల్లలు సందులో వస్తుంది. సందులో వస్తుంది.
అమ్మో చూస్తేనే భయంగా పెద్దది వచ్చింది అసలు. తిరిగి చుట్టుకొని అసలు వెళ్తలే పొట్టనికి వస్తలేదు. మేము వచ్చే వరకు అది వెళ్ళిపోతుంది. మేమేమో ఎవరు నిలిచే నీకు వచ్చే వరకు అది వెళ్ళిపోతుంది. నైట్ వస్తే ప్రాబ్లం కదండి. అదే నైట్ అట్లనే అనుకుంటున్నాం. దేవుని మీద బాణం వేసుకున్నాం. అయ్యో అలా అట్లనే అనుకుంటున్నాం. వీళ్ళ భర్త కొంచెం వెళ్ళిపోయాడు. వీళ్ళ భర్త గురించి ఇల్లుకి ముసలిమాన్ని కూడా చెప్పిండ్రు. పిల్లలను తీసుకుపోయి ఆఫీస్ పోయి ఇట్లా చూపించి ఇట్లా కొంచెం సహాయం చేయండి అని అన్నారు. ఇంతవరకు సహాయం చేయలేదు. ఫోన్ నెంబర్ లేదు, ఎవరు లేదు. ఆయన పట్టించుకోకపోయి చూపిస్తే అలా పిల్లలకి వాళ్ళకి ఎవరు నచ్చుకుంటుంది. దొరుకుతాయి కదా మీకు ఈ పాప. ఓకే అండి, నేను చెప్తానండి. పిలుచు. అదే ఈ పాప ఈ ముగ్గురే ఉంటారు ఇంట్లో. నేను ఊర్లో నాటేసుకొని ఇక్కడ వచ్చి చూసి మళ్ళీ అన్ని అలా తీసుకొని ఏడ్చుకుంటారు. నేను పనికి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది. ఏమన్నా ప్రాబ్లం చూడాలి. కొంచెం జాగా లేదు. ఈ జాగా ఏరే వాళ్ళదని ఈ జాగా గురించి గుడక కొట్లాడుతున్నారు. మళ్ళీ దీనికి కిరాయి గుడక కడుతున్నాం, కరెంటు బిల్లు గుడక కడుతుంది. వాళ్ళు ఎవరు ఏం పట్టించుకుంటలేరు ఎవరు ఈ పిల్ల గురించి. ఇంకా అందరం ఒక ఇంట్లో ఉండాలంటే ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ అలాగే ఉంది. మా ఫ్యామిలీ అవి ఇవి ఉండాలంటే కష్టం అవుతుంది. ఈ ఇద్దరు పిల్లలు చెప్పలేదు మంచిగా పెట్టుకున్నాం అనుకోరు. రేవంత్ రెడ్డి గారు, మా పరిస్థితి ఇట్లా ఉంది. అసలు ఇల్లు లేదు, ఏం లేదు. పాములు వస్తున్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు. ఏడకండి చెప్పండి. అసలుకి ఎవరు చూసేతోళ్ళు కూడా లేరు. మా పరిస్థితి చాలా దారుణంగా. చిన్న పిల్లలు ఇద్దరు ఎక్కడేమైనా అసలుకి వెళ్ళి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. అందరూ పట్టించుకుంటలేరు, దేవుడు ఆడతలేరు. పోలీస్ స్టేషన్ ఇచ్చింది, ఏమి చెప్తలేరు. ఎక్కడ దొరుకుతుంది ఎటు వెళ్ళిపోయినా అసలు అడ్రస్ తెలియదు ఇప్పటికి. పిల్లలు చూసుకోవాలి, బతకాలి. మేము పెడుతున్నాం మంచిగా లేదు అసలు. పాములు ఇవన్నీ వస్తున్నాయి, అయినా కూడా ఉంటున్నాం అట్లనే. ఇది శివాజీనగర్ భోజగుట్ట. నా పేరు లలిత. ఇది శివాజీనగర్ భోజగుట్ట. ఇల్లండి చిన్నగా కిరాయి ఇల్లు అండి ఇది. ఓకే, చిన్నగా నీట్గా సర్దుకున్నారు. ఎంత బాగా సర్దుకున్నారు. ఏదో కిరాయిలు కదండి చదువుకో. ఆయన గోధుమ పిండి కలుపుతున్నారు చపాతీ కోసం. నీట్గా చేసుకున్నారు, అన్ని సర్దుకున్నారు. చక్కగా బాగుంది, నీట్గా. మీరు కూడా నీట్గా ఉన్నారు. ఇంకా నీట్గా అవుతుంది అంటది మళ్ళా చేసుకోలేదు. నీట్గా ఉంది మేడం. అద్దె కొంపలో ఉన్నాం కదా, జర మాకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఆ సారు జర మా మీద దయ చూపిస్తే మంచిగా ఉంటది. మేము ఇళ్ళలో పని చేస్తాం, లేబర్ పని చేస్తాం. మా ఆయన పిల్లల్ని చదివిపిస్తున్నాము. మా పరిస్థితి వాళ్ళకి రావద్దని కోరుకుంటున్నాం ఆ దేవుడిని. ఆ దేవుడి నుంచి తనకు కూడా తన దేవుడు అనుకొని మేము కోరుకుంటున్నాము. మా ఆయనకు బాగలేదు, కాలు కూడా యాక్సిడెంట్ అయింది. ఆయన కాళ్ళకి రాడేసిరు. అట్లా ఇంకా చాలా బతుకుతున్నాం మీద కిరాయిలలో. ఇంకా రెంట్లు అవి పెరుగుతూ ఉంటాయి సంవత్సరం కొద్దికి. గతం నుంచి మేము ఉంటూనే ఉన్నాము. సొంత ఇల్లు మాకు లేదు. ఊర్లో ఇంకా బతుకుదేరు వంట లేక ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారు. మేము ఊరి నుంచి వచ్చి చాలా బతుకుతున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే భోజగుట్టలో బతుకుతున్నాము. పిల్లల్ని చదివిస్తున్నాం. కానీ ఆటో మా ఆయన డ్రైవరు సరిగ్గా గిరాక్ కావట్లేదు. కాబట్టి అట్లనే బతుకుతున్నాము. నేను ఇళ్ళలో పని చేస్తున్నా. ఈ మధ్యనే నాకు కూడా ఆరోగ్యం బాగలేదు. మా ఆయనకు కూడా కాలు బాగలేదు. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారు. మేము ఊరి నుంచి వచ్చి చాలా బతుకుతున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే భోజగుట్టలో బతుకుతున్నాము. పిల్లల్ని చదివిస్తున్నాం. కానీ ఆటో మా ఆయన డ్రైవరు సరిగ్గా గిరాక్ కావట్లేదు. కాబట్టి అట్లనే బతుకుతున్నాము. నేను ఇళ్ళలో పని చేస్తున్నా. ఈ మధ్యనే నాకు కూడా ఆరోగ్యం బాగలేదు. మా ఆయనకు కూడా కాలు బాగలేదు. ఆయనకు సరిగ్గా గిరాక్ కావట్లేదు. మేము కిరాయికి బతుకుతున్నాం. ఆటోలు కూడా తీసుకొని అది ఇది చూసుకోవాలంటే రెంట్ కూడా కట్టడానికి అయితే లేదు. పిల్లలు మా పరిస్థితి మా పిల్లలకి రావద్దని కోరుకుంటున్నాము. వాళ్ళని ప్రైవేట్గా జాయిన్ చేసినాం కానీ కట్టలేకపోతున్నాము. మాకు ఇళ్ళలో కూడా సరిగ్గా పని దొరకట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది సార్. కొంచెం మాకంటూ చూడండి. కొంచెం ఆయన సరిగ్గా ఉంటేనే కదా మేము మంచిగా బతికేది. కొంచెం దయ చూపించండి. డాడీ నువ్వు ఎక్కడున్నావో వచ్చేసి డాడీ. నువ్వు లేకపోతే మేము ఉండలేకపోతున్నాం.
బాధగా ఉంది డాడీ. ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు వచ్చినా అని పరిగెత్తుతున్నాను. తొందరగా వచ్చేసే డాడీ, వీడియో చూసి వచ్చేసావని నా కోరిక. చెప్పు, నమ్మకుండా చెప్పేసి. చిన్న చిన్న ఇల్లు చక్కగా నీట్గా ఉండాలి మేడం. అదే నీట్గా సర్దుకున్నారు. అందుకోసానికే పక్కన ఉంటున్నాం. ఈ జాగ ఉన్నాక కొంచెం సాయం చేస్తామని మనం పక్కకు తోలిస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ అత్తగారు ఆడవి చిన్న చిన్న ఇల్లు అండి ఇక్కడ లోపల. పాలకూర తీసుకున్నాడు ప్రీతం. బాగున్నాయి ఫ్రెష్గా మామిడికాయలు. అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూరగాయలు తీసుకుంటారంట.